ప్రచండ రాకాసి పక్షి రూపంలో వచ్చి అమర్ వెళ్తున్న కార్ని అదే పనిగా అడ్డంగా వచ్చి ఆపుతూ ఉంటుంది. అమర్ ఇంకా చాలా ఇబ్బంది పడుతూ కారు తోరలేకపోతూ ఉంటాడు. ఇంకా ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా అదంతా పక్కన తిరుగుతూ అంతా గమనిస్తూ ఉంటాడు. ఇంకా మనోహరి అలాగే యాదమ్కి అంతా అర్థమవుతుంది. ప్రచండాన్ని అలా కూర్చొని చెప్పి అనుకుని నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు. ఇంకా పక్షి వల్ల బుజ్జం హాని కలుగుతుందని చెప్పి చిత్రగుప్త చాలా టెన్షన్ పడుతూ అలాగే చూస్తూ ఉంటాడు. నేను చూసుకుంటా, మీరెవరు కార్ దిగద్దు అని చెప్పేసి అమర్ అన్న సార్ అది చాలా ప్రమాదం చెప్పి బాగా భయపడుతూ ఆపి ప్రయత్నం చేస్తుంది. కానీ అమర్ వినిపించుకోకుండా అదే పని కార్ దిగి వస్తూ ఉంటాడు. ఆ రాకాశ పక్షి రూపంలో ఉన్న ప్రచండ అదే పని అమర్ మీద దాడి చేస్తుంటారు. ఇంకా బాగా భయపడుతూ ఉంటుంది. అమర్ ఇంకా తోడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ పక్షి మాత్రం పదే అమర్ మీద దాడి చేస్తూ ఉంటుంది. అది చూసి ఇంకా బాగా కంగారు పడుతుంది. ఆ తర్వాత రాత్రి కార్ దిగి వస్తూ ఉంటాడు. ఇంకా అమర్ కాపాడదు అనుకుంటాడు. ఒక్కసారిగా అమర్ కింద పడలు చేస్తూ ఉంటాడు. సార్ సార్ అని చెప్పి రాత్రి అడ్డుగా వెళ్తూ ఉంటాడు. అదేంటి మళ్ళీ వచ్చింది అని చెప్పి మనోరంగానే అదేం గద్ద కాదు ప్రచండ అని చెప్పి యాదం చెప్తాడు. ఇంకా మనం నవ్వుకుంటాడు. బుజ్జం అంతా గమనిస్తూ ఉంటుంది. ఇంకా అలా చూస్తుంది. సార్ సార్ అని చెప్పేసి అదే పనిగా ఇంకా రాత్రి భయపడుతుంటారు. పిల్లలు మీరు కాళ్ళని దిగబాకండి అని చెప్పి బాగి అంటూ కాలం కింద దిగుతూ ఉంటుంది. ఇంకా అడ్డగా వెళ్తూ ఉంటుంది. సార్ సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకో మిస్సమ్మ జాగ్రత్త అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. కానీ ఆ రాకాశ పక్షి ఇంకా బాగా మీద దాడి చేస్తుంది. బుజ్జమ్మ చూసి ఇంకా భయపడుతూ ఉంటుంది. ఇంకా మనోహర్ యాదవ్ ఇంకా అదే పనిగా నవ్వుకుంటూ ఉంటారు. ఆనంద్ ఆకాష్ అంజు ఇంకా కారు దిగుతుంటారు. అది చూసి రాత్రుడు బాగి అమరు భయపడుతుంటారు. మీరు కారు దిగద్దు అన్న సరే వాళ్ళు దిగుతుంటారు. ఇంకా రాకాశ్ పక్షి రూపంలో ఉన్న ప్రచండ పిల్లల మీద దాడి చేస్తుంది. అన్నయ్య అని చెప్పి ఇంక బుజ్జమ్మ అనుకుంటూ చూస్తుంది. ఇది నా కోసం వచ్చింది కదా, ఇప్పుడు నా కుటుంబానికి నా వల్ల ఎలాంటి పని జరగకూడదు, దేవుని కాపాడాలి అని చెప్పి బుజ్జమ్మ అనుకుంటుంది. ఏ బాలిగా నువ్వు రావద్దు అని చెప్పి చిత్రతో అంటూ ఉంటాడు. కానీ బుజ్జమ్మ ఏమి చూడకుండా చాలా కోపంగా ఆవేశంగా కారు దిగుతూ ఉంటుంది. ఇంకా ఎవరు చూడడం పడట ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదంతా మనం యాదం గమనిస్తూ ఉంటారు. బుజ్జమ్మ ఇంకా చాలా కోపం వస్తుంటుంది. ఇంకా ప్రచండ అలా వచ్చని చెప్పి అర్థం చేసుకుంటుంది. ఇంకా ఒక్కసారి పగులు తీసుకుంటుంది. బాలిక అని చెప్పి చిత్ర ఆపి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకొకసారిగా బాగి రాతోడు అమర్ పిల్లలు చూసి భయపడుతుంటారు. బుజ్జమ్మ బుజ్జమ్మ అర్చన కదా బుజ్జమ్మ విడిచుకోకుండా ఇంకా అదే పరిగెడుతూ ఉంటారు. చూసావా, మనం వెళ్ళే గుడి కాదు శ్మశానానికి. ప్రచండ ఈరోజు బుజ్జమ్మ చంపేసి మనం సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా అదే పనిగా ఇంకా పక్షి ప్రచండ ఇంకా బుజ్జమ్మ వెంబడిస్తూ ఉంటారు. ఇంకా వెనకాలే అమర్ బాగి పిల్లలు కూడా ఇంకా పరిగెడుతూ ఉంటారు. ఇంకా రాతోడేమో అదే బుజ్జమ్మ బుజ్జమ్మ ఆగు అని అంటూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ వినిపించుకోకుండా అదే పనిగా పరిగెడుతూ ఉంటుంది. వెనకాల రాకాశ పక్షం ప్రచండ పరిగెడుతూ ఉంటాడు. ఒక్కసారిగా బుజ్జమ్మ పరిగెడుతూ అమర్ కనపడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొకసారిగా బాగి రాతోడు కంగారు పడుతుంటారు. బుజ్జమ్మ ఎక్కడికి వెళ్ళడంలో ఇక్కడే ఉంటుందిలే అని చెప్పి అమర్ అంటూ వెతుకుతాం చెప్పదా అని అంటూ వెతుకుతూ ఉంటారు. ఇదేంటి అంటే ప్రచండ వేట మొదలైంది కదా, మనం చూడాలి అని చెప్పి మనోహర్ అంటే యాదంతో వెళ్తూ ఉంటుంది. ఇంకా పరిగెత్తుకు, ఇదిగో సురక్షితమైన ప్లేస్కి వెళ్ళిపో అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ అదే పని పరిగెడుతుంది. ఇంకా ప్రచండ అదే పనిగా వెంబడిస్తూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ ఒక ప్లేస్ ఆగుతూ ఉంటుంది. ఇంకా చాలా కోపంగా పక్షిని చూస్తుంది. ఇంకా అమర్ బాగి పిల్లలు రాత్రి అందరూ కంగారు పడుతుంటారు. బుజ్జమ్మ ఏమైపోయింది అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటారు. బాలిక నీకు ఎంత కష్టం వచ్చింది, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చిత్రగుప్త అనుకుంటూ ఉంటాడు. టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ ఒక చోట ఆగి అలాగే కోపం చూస్తుంది. ఇంకా ప్రచండ పక్షేపంలో ఉన్న వాళ్ళు ఇంకా దాడి అనుకుంటూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ ఇంకా ఏం చేయాలి అర్థంగా టెన్షన్ పడుతుంది. అర్థం చిత్రగుప్త గమనిస్తూ ఉంటాడు. అమ్మ నాన్నని క్షమించండి, మిమ్మల్ని కలపకుండా వెళ్ళిపోతానని చెప్పి బుజ్జమ్మ భయపడుతూ చూస్తూ ఉంటుంది. ఇంకా పక్షేపంలో ఉన్న ప్రచండ ఇంకా నిజ రూపంగా వచ్చేస్తుంటాడు. ఇంకా అదే పని నవ్వుతూ ఉంటాడు. బుజ్జమ్మ ఇంకా ఏం చేయలేక అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా ప్రచండకు చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా బుజ్జం సిచ్యువేషన్ అర్థమైపోతుంది. ఇంకా నేను వాడి చేతితో చనిపోతాను అని చెప్పి అనుకుంటూ చాలా బాధపడుతుంది. ఇంకా అమ్మ నేను కలపలేకపోయానని చెప్పి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా ప్రచండ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఏంటి పిల్ల బుడంకాయ, నీ శక్తి సనగిలిపోయిందా ఏంటి, అలసట ఆయాసం వస్తున్నాయా ఏంటి, నా ముందా ఏంటి కుప్పగంతులు, నేను అసలు చాలా మనశక్తి గలవాణ్ణి, బీతాలను వసం చేస్తున్నాను, ఇవి నన్నే అవమానిస్తావా నువ్వు అని చెప్పి ప్రచండ నవ్వుతూ ఉంటాడు. బుజ్జం ఇంకా ఏం చేయలేక అలాగే ఆగిపోతుంది. చిత్రగుప్త అంతా గమనిస్తూ ఉంటారు. యాదమ్మ అలాగే మనోహర్ కూడా ఎడకెళ్ళారని చెప్పి అనుకుని చూస్తుంటారు. ఏ పిల్ల పిచ్చుక, నీ శక్తి స్వల్పం, నా శక్తి అనంతం, నన్ను అవమానించి నీకు ఏ గతి పడుతుంది చూడు, నా మొక్కుతో కండాలు చేస్తా, నా గోడతో నేను చీచి చెండాడేస్తా అని చెప్పి ప్రచండ అంటూ ఉంటాడు. ప్రచండ దయచేసి నన్ను ఏం చేయకు, నేను వేడుకున్నా మా అమ్మ కలిపే వరకు నాకు గడువు ఇవ్వు అని బుజ్జమ్మ బాధతో అడుగుతుంది.
అదంతా చిత్రం చూసి చాలా బాధపడుతున్నాడు. ఏంటి బాలిక, ఏంటి కాబోకి వస్తున్నావేంటి? నాకు కావాల్సింది నీ ప్రాణం కాదు, నీలో ఉన్న శక్తులు. నిన్ను చంపి ఆ శక్తిని వశం చేసుకుంటాను ప్రచండంగా. వద్దు వద్దు అని చెప్పి దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వు అని బుజ్జమ్మ అనగానే శక్తులు అని చెప్పేసి శక్తులు అని చెప్పి ఓ విర్రవిగగా ఇప్పుడు నేను ఏ దేవుడు కాపాడు నేను చూస్తాను చెప్పి ప్రచండ గట్టిగా నవ్వుతూ ఉంటాడు. చిత్రగుప్త అలపని చూస్తూ ఉంటాడు. ఇంకా ప్రచండ ఇంకా ఒక్కసారి మళ్ళీ రాకాశి గద్దలా రెడీ అవుతాడు. ఇంకా అదే పని భుజం దాచిపోతూ ఉంటాడు. భుజం భయపడుతుంది, కళ్ళు మూసుకొని ఇంకా అలాగే దేవుని ప్రార్థిస్తుంటది. చిత్రగుప్తుడు అంతా చూస్తూ ఉంటాడు. ఇంకా ఒక్కసారి తన ఉంగరం చూసుకుంటూ ఉంటాడు. మమ్మల్ని క్షమించు ప్రభు, ఆ జన్మను నమ్మి ఇదిగో ఆ రోజు ఇప్పుడు అన్నయ్యని పిలిచింది, ఈ జన్మను మా ఆయన చెప్పిన వాళ్ళు పిలిచింది. ఆ బాధ నేను చూస్తుండగా ఇగో చనిపోతే నేను చూడలేను. ఇగో నీ ఆశలంతా నేను ఎలాగైనా సరే తనని కాపాడుకుంటాను అని చెప్పి అనుకుంటూ తన చేతుకున్న ఉంగరాన్ని ఒక్కసారిగా తీసి ఇదిగో బాలిక అని చెప్పి చేతిలో ఒక్కసారి ఉంగరాన్ని ఇస్తూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ ఒక్కసారిగా ఉంగరాన్ని పట్టుకుంటుంది. అదంతా చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా చాలా కోపంగా బుజ్జమ్మ కళ్ళు తెరిచి చూసి ఒక్కసారిగా ఇంకా పావులా అయిపోతుంది. ఇంకా బుస కొడుతూ ఇంకా ఆకాశ గద్దె మీద బుజ్జమ్మ ఇంకా అదే పనిగా బుస కొడుతూ ఉంటుంది. ఇంకా ప్రచండ కూడా పక్షి రూపంలో ఉండగానే ముక్కుతో అదే పనిగా పొడుస్తూ ఉంటాడు. చూడు అని చెప్పి యాదమ్మ చెప్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన బాగి అమ్మరు రాతోడు పిల్లలు కంగారు పడుతూ ఉంటారు. అదంతా చూస్తూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా ఇంకా ఆకాశ పక్షి రూపంలో ఉన్న ప్రచండ ఇంకా పాము రూపంలో బుజ్జమ్మ పైకి తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా రాజు సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. అంటే బుజ్జమ్మ ఇలాగ అయ్యిందని అనుకుంటూ ఉంటారు. ఇంకా పిల్లలు బాగి అమ్మ ఇంకా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంకా రాత్రులు మాత్రం అలాగే చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా ఇంకా బుజ్జం రూపంలో పాము కింద పడిపోతుంది. అదంతా రాజు చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఆ వచ్చిన పక్షిని పాము తోలిసింది, మన బుజ్జంని కాపాడింది అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. ఇదేంటి పాము వచ్చింది చంప అని మనగానే అది పాము కాదు, బుజ్జమ్మే పాము రూపం ఎత్తింది అని ప్రచండ పని అయిపోయింది అని చెప్పి అర్థంగా బుజ్జం పాము ఎత్తి ఆ మాతిని మట్టి కల్పించింది కదా అని చెప్పేసి ఇంకా రాత్రి అనుకుంటూ ఉంటాడు. నాగమ్మ తల్లి సమయంలో నా బుజ్జమ్మను వచ్చి కాపాడని చెప్పి మీ జమ్మలో మీ మేలు మర్చిపోనమ్మా అని చెప్పేసి ఇంకా బాగా దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా అలాగే నాగమ్మ దండం పెట్టుకుంటూ ఉంటారు. కానీ రాత్రి సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. కానీ బుజ్జం పాడుకుంది అంటే అందరూ ఉన్నారు కాబట్టి బుజ్జమ్మ ఎగరూపం రాలేదు అని చెప్పి అనుకుంటూ సార్ బుజ్జం నెతకాలి సార్ అని చెప్పి కావాలని చెప్పి రాత్రుడు డైవర్ట్ చేస్తూ ఉంటాడు. సరే అని చెప్పి అమర్ బాగి రాత్రుడు అమర్ పిల్లలతో సహా అందరూ పరిగెడుతూ ఉంటారు. కానీ ఆ పాము బుజ్జం కదా అదేంటి అని చెప్పి మనోరి అనగానే అయ్యో అది బుజ్జమ్మని మనం తీసుకోవాలి తెలియదు అని చెప్పి యాదమ్మ అనగానే మన ప్రజలు విగ్రహం పదా అని చెప్పి ఇంకా యాదమ్మ మనం కూడా వెళ్తూ ఉంటారు. ఇంకా పక్క నుండి అంతా ఇంకా చిత్రం చూస్తూ ఉంటారు. ఆ తర్వాత పాము పని బుజ్జమ్మ మామూలు మనిషిగా అయిపోతుంది. ఇంకా అదే పని బుజ్జమ్మ చూస్తూ ఉంటుంది. ఇంకా చెట్లు కనపడుతున్న చిత్రం దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంకా పచ్చని రూపంలో ఉన్న రాకాశ గద్ద మామిడి వచ్చి ఆశపడుతూ ఉంటాడు. దాహం 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 అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా మనోడు వచ్చి ఇంకా వాటర్ బాటిల్ ఇస్తూ ఉంటుంది. ఇంకా పచ్చడి తీసుకొని ఇంకా తాగుతూ ఉంటాడు. ఇంకా ఒక్కసారి తాగబోతుంటే మనోడు కోపం వచ్చి ఒక్కసారిగా తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ నేలకేసి కొడతాడు. ఇంకా పచ్చడి చాలా కోపం వచ్చి నోడు ఉన్న నేను నేలకేసి కొడతావా అని చెప్పి నాతో ఏంటి నా నాలిక నీళ్ళ కోసం తప్పిస్తుంటే ఇలా చేస్తావా అని పచ్చడంగానే ఏదో చేస్తా అనుకుంటే ఆ పిల్లల్ని వదిలేస్తామని మనగానే ఆ అమ్మాయికి ఏదో శక్తి సాయం చేస్తుంది అని చెప్పచ్చినాం. కానీ మన కోపం వస్తుంది. కొన్న ఏ శక్తి ఉండని చెప్పావు కదా, మరి ఇంకా ఏ శక్తి సాయం చేసింది అని మనగానే మామూలు శక్తిగా దైవశక్తి సాయం చేసింది. నేను దాచేసరికి ఇదిగో ఆ దైవం సంబంధించిన అంగుళికం ఆ పిల్లకి చేరింది అని చెప్పచ్చిన మొత్తం చెప్తూ ఉంటాడు. ఇంకంతా గుర్తేసుకుంటూ ఉంటారు. ఇదిగో అది సర్పమై నా మీద ఎదురుదారి చేసింది, అది నలిమే శక్తి మృత్యువుతో సమాన శక్తి అని చెప్పచ్చినా కానీ దాన్ని ఓడించి వశం చేసుకోవడం చేతకాక దైవశక్తిని కథలు చెప్తున్నావా అని మనోడు అనగానే ప్రచన అబద్ధం చెప్పటం నిజంగా ఆ పిల్లకి నిజంగా దైవశక్తి తోడుగా ఉంది, లేకపోతే ఆ పిల్ల సర్పంలో ఎలా మారుతుంది చెప్పు అని చెప్పి యాదమ్మంగానే నువ్వు నోర్మి, నీకంటే ముందు అగ్గోరు వచ్చాడు ఏం చేయలేకపోయాడు, ఇదిగో ఆ తర్వాత నువ్వు వచ్చావు నీ వల్ల కూడా ఏం కాలేదు, ఇప్పుడు నాకు పరమేశ్వరం మారిపోయాను మనగానే నేనే మారలేదు నువ్వే తయారు చేసావు యాదమ్మ అనగానే ఇదిగో ఇప్పుడు ప్రచండ వచ్చాడు ఇది చేస్తా పొడి చేస్తా అని మాటలు చెప్పి ఆ పిల్ల చేతిలో చావు దెబ్బలు తిని వచ్చాడు. చేస్తాను వాళ్ళు మీ వల్ల ఏం కాలేదు మీరు నమ్మడం వేస్ట్ అని మన మాటలకి ఆపు అని చెప్పి ప్రచండ అనగానే అసలు నీకు ఏం మనశక్తి లేవు, అసలు నువ్వేం చేయలేవు, అసలు గడ్డ మీరు చావుటవి, ఒక్క చిన్నపిల్లని కూడిచిన
పిరికి మారిన వాడివి అని చెప్పి మనం నోటికొచ్చి మాటలు తిడుతుంటది. అది విన్న ప్రజెంట్ చాలా కోపం వస్తుంది. యాదమ్మ షాక్ అవుతుంటది, భయపడుతుంటది. ఈ మన పెద్ద మంత్రగాని చెప్పడం ఎందుకు, ఇలా మంత్రగాడిలాగా మోసం చేసి కంటే బిచ్చగల ఆడుకోవడం బెటర్ అని మన మాటలకి ఇంక ప్రజెంట్ చాలా కోపం మంత్రం తీసుకుని ఒక్కసారి మనోహర్ని ఇంకా చిల్లా చేసేస్తూ ఉంటాడు. అది చూసి చెంప భయపడుతూ ఉంటుంది. ఇంకో మనోహరి 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 అని చెప్పి యాదమ్మ పిలుస్తూ ఉంటుంది. ఏం చేసావు ప్రచండ అని యాదమ్మ అనగానే నాకు మనశక్తి ఏం లేదన్నగా, అంతే నా మనశక్తితో శిల చేశాను ప్రచండ అనమాట. యాదమ్మ కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. వద్దు ప్రచండ తను మామూలుగా మార్చే అని యాదమ్మ అనగానే తన నోటు తుడుసు తగ్గించుకోమని, లేదనుకో మంత్రం వేసి మనల్ని శాసిస్తా అని చెప్పేసి ప్రచండ అంటూ మళ్ళీ తన మంత్రదండంతో మళ్ళీ మనల్ని మామూలు మనిషి చేస్తూ ఉంటాడు. ఇంకా మనోడు తను చూసుకొని నాకేమైంది అని అడుగుతూ ఉంటుంది. అంటే మంత్రశక్తితో నేను శిలగా మార్చాను యాదమ్మంగానే, నీ శక్తులతో నా మీద కాదు ఆ పిల్ల మీద చూపించు, నిన్ను పిలిచిన దానికే అని మనగానే నాకు ఆ విషయం తెలుసు, నువ్వు ఇచ్చే డబ్బు కోసం నేనేం రాలేదు, ఆ పిల్ల శక్తిని వసంత వచ్చాను, ఇదిగో ఇది నా శక్తికి సవాల్, దాని గురించి నేను నిద్రపోను అని చెప్పచ్చండి అంటూ కోపం వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా యాదమ్మ మనోరు ఇంకా ఏం మాట్లాడలేకపోతూ